పెట్టినైతే మరి అయితే హాస్పిటల్లో పెట్టారని మొన్న ఆదివారం కాళ్ళు చేతులు సలబెట్టుకుని అన్నవారు. అయితే డాక్టర్ గారు కట్టాగా మేము చెప్పలేమన్నారండి. తండ్రి నాయన వచ్చి ఎంతగానో నీ సన్నిధిలో పాటలు గట్ట పాడేది బిడ్డ, ఏంటి బిడ్డలాగా అయిపోయింది అని చెప్పేసి మేమందరం అయితే పెళ్ళికి వెళ్ళామండి. నాకైతే తెలియదు అండి. మా పెద్దమ్మాయి ఫోన్ చేసింది, అమ్మాయిలో ఉంది, చెల్లికి సీరియస్గా ఉంది, ఇక్కడికి వచ్చేయండి అమ్మ అని చెప్పేసేటప్పటికి ఏలూరు హాస్పిటల్లో పెట్టారండి. గబగబా ప్రయాణం అయ్యి వెళ్ళిపోయామండి. ఎలిదోడు సిలిండర్లు ఎక్కుతున్నాయండి. తండ్రి నాయన నేను సాక్ష్యం చెప్పుకుంటాను నాయన, నీ సన్నిధికి వస్తున్నాను నాయన, నేను నాయన మొన్న ఎంతగానో ఏడ్చానండి. అది అన్నాడు చాలా బాధపడ్డానండి. మరి చిన్న మూడో బిడ్డకు కూడా అలాగే ఉంటుందండి, కాయలు వేసినాయి. ఆ బిడ్డకు ఆపరేషన్ గట్టా చేయాలండి. బిడ్డ చూస్తే ఇలా ఉంది, ఎలా ఏంటని చెప్పి తీసుకొద్దామంటే అలా అయితే పంపిస్తున్నారండి. ఇప్పుడైతే రాత్రి ఫోన్ చేసి అమ్మ పర్వాలేదు కొంత అంత ప్రార్థన చేయమని అయ్యగారిని అన్నయ్యని గట్ట ప్రార్థన చేయమని అడిగారండి. సత్య గారిని కూడా మరి ప్రార్థన చేయండి, మీరు సంఘం అందరూ ప్రార్థన చేయండి. మరి నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నానండి. మరి ఎంతగానో పిల్లలు ఎంతగానో గిలగిలలాడిపోయింది. అమ్మ నాకు ఇలా వచ్చిందని ఎంతగానో ఏడ్చిందని. ఏం పర్వాలేదు అమ్మ, మనకు దేవుడు ఉన్నాడు, అన్నిటికీ దేవుడే చూసుకుంటాడమ్మా అని ఎంతగానో దేవుని అక్కడే మోకరించి ప్రార్థన చేశానని. మరి దేవుడు ఎంతగానో లేవెత్తి ఆ బిడ్డను మంచి ఆరోగ్యం ఇచ్చాడని. మరి నా గురించి నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఎంతగానో మరి స్లాబ్ వేయాలని, మరి స్లాబ్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నానని. మరి నా గురించి కూడా నా ఆరోగ్యం కూడా మరి ప్రార్థన చేయండి. ఈ సెన్సార్స్ని దేవుడు దీవించింది కాక. తలవలసినైతే ప్రార్థన చేసుకున్నాము. చెప్పండి సాక్షి నిమిత్తం, అలాగే వాక్య పరిస్థితి నిమిత్తం ప్రార్థన చేసుకున్నాము. ఏసయ్యా నీకు వందనాలు దేవతండి. వేరేగా చెప్పండి సాక్షిని బట్టి నీకు వందనాలు దేవతండి. రేపు జరగబోయే దేవతండి పక్షుల కార్యక్రమం అంతా కూడా మీకు మహిమగా జరిగించిన దేవ, వాతావరణం అదుపులో ఉంచుకుని దేవతండి. కావలసిన వనరులు సమర్పించిన దేవ, పక్షులంతా క్షేమంగా మంచిగా జరగడానికి కూడా దయచిన దేవ నీకు వందనాలు దేవ. అలాగే సుంకర మగగారు చెప్పబడి సాక్షిని బట్టి నీకు వందనాలు దేవ. వారి కుమార్తెకి మంచి ఆరోగ్యం మీరు దయచిన ప్రభావ స్వస్థపరచండి దేవ నీకు వందనాలు దేవతండి. వారి కుటుంబాన్ని మీరు దీవించిన దేవతండి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా దేవతలు మీరు ఆదరించిన దేవ నీకు వందనాలు దేవతండి. వారి గృహం పూర్తవడానికి కూడా సహాయం చేయండి దేవ. సమస్త దేవ కుటుంబాన్ని మీరు దీవించి క్షేమాన్ని దయచేయమని, అలాగే దేవతలు వాక్యం ఉండే దేవతలు వాక్యంలో వెలుచుకున్న దేవతండి. వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని వాక్యం ఉండే దేవతండి. నేను మాట్లాడుచున్నది నేను కాదు కానీ దేవతండి, నీ ఆత్మ ద్వారా నీ పరిశుద్ధాత్మ నాలో వచ్చి దేవతండి వాక్యాన్ని వివరించే జ్ఞానము నా మాటలు వివరించమని ప్రభు యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మరి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. ప్రాముఖ్యమైన సమయం వాక్య సమయం కనుక వాక్యానికి ఎవరు కూడా ఆటంకంగా ఉండవద్దు. పిల్లలు అలాగే పెద్దవారు మొత్తం అందరూ శివుడు సమాజం అందరూ కూడా దేవుని మాటలు కొద్ది మాటలు మాట్లాడుచున్నది ఒక ప్రసాద్ గారి ప్రసాద్ అని అనుకోవచ్చు, కానీ ఈ మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు కనుక మన దేవుని మాటలు మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి, ఆ మాటను మనం గ్రహించేవారు ఉండాలి. కనుక మా దేవుని మందికి వచ్చిన మనందరం కూడా దేవుని మాటలు వినడానికి వచ్చామా, లేకపోతే ఏం చేయడానికి వచ్చామా? దేవుని మాటలు వినడానికి వచ్చాం. కనుక దేవుని బిడ్డలని మనందరం కూడా దేవుని వైపు చూడాలి, కానీ మనుషుల వైపు కానీ మన పక్కవారి వైపు కానీ మనం చూడకూడదు. కనుక దేవుడి మాటలు వినడానికి శ్రద్ధగా ఊపిరి కలిగి మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక, ఆమేన్. మరి ఈరోజు ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరి ఈరోజు వాక్యం చెప్పడానికి మరి నేనేం చెప్పాలని చెప్పేసి అయ్యగారిని రిక్వెస్ట్ చేసినప్పుడు మరి అయ్యగారు అవకాశం ఇచ్చారు. అయ్యగారు వందనాలు. మరి ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన మరి ఈ రోజు మీరు చాలా మంది సోషల్ మీడియా ద్వారా తెలిసి ఉంటుంది కనుక ఈరోజు ఈ రోజు చెప్పండి ఫాదర్స్ డే. అయితే తండ్రుల దినోత్సవం ప్రతి జూన్ నెల 3వ ఆదివారాన్ని తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే మనం ఆలోచిస్తే తల్లి తండ్రి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. అమ్మ జీవాన్ని పోస్తే తండ్రి ఏం చేస్తాడు? జీవితాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. కనుక తల్లి తండ్రి కూడా మనకి ఎలాంటి వారంటే 2 కళ్ళుతో సమానం. కనుక తల్లిదండ్రులు మనం ప్రేమించేవారుగా ఉండాలి, పిల్లలైన వారందరూ కూడా. అలాగే తల్లిదండ్రుల మాట మనం వినేవారుగా ఉండాలి. కనుక అమ్మ అన్ని అవసరాలు తీరుస్తుంది, నాన్న ఆ అవసరాలు తీర్చడానికి అన్ని సమకూరుస్తాడు. అవునా కాదా? కానీ మనకి ప్రపంచంలో అందరి దృష్టికి ఎవరు కనిపిస్తుంది అంటే అమ్మ ఒకతే కనిపిస్తుంది. అమ్మ ప్రేమ ఒకతే పిల్లలకి కనిపిస్తుంది. కానీ ఇవన్నీ సమకూర్చి పోషించేవాడు ఎవరంటే తండ్రి. కనుక తండ్రిని
గుర్తించలేకపోతున్నాం. మనం తండ్రిని మనము చాలా చిన్న చూపు చూస్తున్నాం. మనము చూస్తున్నాము, గవర్నమెంట్ కూడా చూస్తుంది. చూస్తావా చూడట్లేదా? అప్పులో జగన్ గారు ఏం చేశారు? అమ్మఒడి ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? తల్లికి వందనం. కానీ తండ్రిని ఎవరో గుర్తించట్లేదు. అకౌంట్లో కూడా ఎవరికి వేస్తున్నారు? తల్లికే వేస్తున్నారు, కానీ తండ్రికి ఎవరు కూడా డబ్బులు వేసే వాళ్ళు ఎవరు లేరు. కనుక తండ్రిని ఎవరో గుర్తించలేని వారిగా ఉంటున్నారా? అనుకోలేదా? అప్పుడు అమ్మకు కూడా, ఇప్పుడు తల్లికి వందనం. అందరికీ తల్లిని గుర్తిస్తారు, కానీ తండ్రులు ఎవరు కూడా గుర్తించట్లేదు. మరి తల్లికి వందనం పడిందా? మరి చాలా మంది పడితే ఇప్పుడు ఎక్కడ దశం బాగా పడుతున్నారంటే తొలదని చెప్తున్నారండి. పడితే మంచిదే కదమ్మా. పడకపోతే కనుక మరి అప్లికేషన్ చెప్పారంట, ఈ 20వ తారీఖు లోపల మరి అవి అప్డేట్ చేసుకుంటే కనుక మళ్ళీ 5వ తారీఖు పడతాయని చెప్పారు. కనుక దేవుడు మంచిది. మరి ఎంతకాలం నిరీక్షణతో ఉన్నాం. మరి ఎందుకంటే పిల్లల్ని చదివించుకోకనుక దేవుడు ఆ విధంగా గవర్నమెంట్ ద్వారా సహాయం అయితే పిల్లలు చదువుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక దేవుడు మరి ప్రభుత్వాన్ని దేవుడు దీవించును గాక. అలాగే మరి ఈరోజు మనం అసలు ఈ ఫాదర్స్ డేలు, ఈ మదర్స్ డేలు ఎవరు పెట్టారండి అని అనుకుంటే కనుక, ఈ ఫాదర్స్ డే అనేది వర్జీనియా ప్రాంతంలో ఒక సహోదరి తన తండ్రి మరణించినప్పుడు తన తండ్రి మరణాన్ని ఒక ప్రేమగా చూపించాలి, తండ్రి ప్రేమగా చూపించినప్పుడు ఆ ప్రయత్నంలోనే, ఇది 1908వ సంవత్సరంలో ఆ సహోదరి ఆమె ప్రయత్నించిన ప్రయత్నం 1910వ సంవత్సరంలో జూన్ 19వ తారీఖు, అంటే మనకు ప్రతి జూన్ నెల మొదటి ఆదివారం తర్వాత రెండో ఆదివారం తర్వాత వచ్చే మూడో ఆదివారం ఏదైతుందో ఆ ఆదివారం ఫాదర్స్ డేగా వారు ఒక డేట్ నిర్ణయించారు. కనుక మనం ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఆదర్శవంతమైన తండ్రులు అని ఒక సబ్జెక్ట్ మీద చిన్న వాక్యం తెలియజేస్తాను. తర్వాత ఆదర్శవంతమైన పిల్లలు కూడా తెలియజేస్తాను. మరి ఆదర్శమైన తల్లిదండ్రులు అంటే ఆదర్శవంతమైన పిల్లలు కూడా ఉండాలి కదా, ఉండాలా వద్దా? ఉండాలి. కనుక అని వాక్యం తెలియజేస్తాను. కనుక మొదటిగా మనకి క్రైస్తవులైన మనకి ముగ్గురు తండ్రులు ఉన్నారు. చెప్పాలి, ముగ్గురు. మీరు సమాధానం చెప్పాలి. ముగ్గురు తండ్రులు. మొదటిగా మన సృష్టించిన పరమ తండ్రి మనకి ఉన్నారు. రెండవదిగా భౌతికంగా మన కన్నా తండ్రి ఉన్నాడు. తర్వాత మూడవదిగా మనల్ని పరలోక రాజ్యానికి నడిపించిన ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు. మనకి ఎవరు? ముగ్గురు తండ్రులు. మొదటిగా మనల్ని సృష్టించిన పరమ తండ్రి, రెండవదిగా మనల్ని కన్నా మన భౌతికమైన తండ్రి, మూడవదిగా మనల్ని దేవుడి దగ్గరికి నడిపిస్తూ పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఒక మార్గంగా ఉన్న ఆత్మీయ తండ్రి గారు మనకున్నారు. కనుక తండ్రి ఎలా అయితే తన బిడ్డల పట్ల జాలి కలిగి ఉంటాడో, అలాగే పరమ తండ్రి మన పట్ల జాలి కలిగి ఉండే దేవుడిగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి మాటను ఆయన విని ఇక్కడికి ఏమొచ్చాయంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన మరణాన్ని పొందేవారు ఉన్నాడు. అంటే పరమ తండ్రి తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించి మనం రక్షించడానికి తన కుమారుని త్యాగం చేసిన పరమ తండ్రి ఉన్నాడు. కనుక మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మూడు సమానమే. కొంతమంది అంటారు పరమ తండ్రి గొప్ప, లేదా యేసుక్రీస్తు గొప్పవారు, పరిశుద్ధాత్మ, కానీ మూడు క్యారెక్టర్లు మనకు అంతే తప్ప, కానీ ముగ్గురు సమానమే. కనుక మనకు మొదటి తండ్రి ఎవరు? పరమ తండ్రి, మనల్ని సృష్టించిన పరమ తండ్రి, మనల్ని నిర్మించిన దేవుడు. రెండవదిగా మనల్ని భౌతికంగా మనల్ని కన్నా మన తండ్రి గారు. తర్వాత మనను దేవుని వైపు దేవునిలో నడిపిస్తున్న ఆత్మీయ తండ్రి గారు మన దైవజనుడు. కనుక మరి ఈ ముగ్గురు తండ్రులను బట్టి మనం ఏం చేయాలంటే దేవుడికి మనము స్తోత్రం చెప్పాలి. కనుక క్రైస్తవులైన మనకి ముగ్గురు తండ్రులు ఉన్నారు. కనుక మనము పరమ తండ్రికి మనం సృష్టించినందుకు మనం ఏం చేయాలంటే దేవుడికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక దేవుడు మనము ఒక రూపంలో నిర్మించిన వాడు ఆయన పరమ తండ్రి. కనుక మనము ఎవరైనా పుట్టాలి, ఎవరి పోలికలో పుట్టాలి, అమ్మ పోలికలో పుట్టాలా, నాన్న పోలికలో పుట్టాలా, లేకపోతే తాత పోలికలో పుట్టాలా, ఈ పోలికలు నిర్మించిన వాడు ఎవరు? పరమ తండ్రి దేవుడు. కనుక మనకిచ్చిన ఈ దేహాన్ని బట్టి, లేకపోతే ఈ జన్మను బట్టి పరమ తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. తర్వాత భౌతికమైన తండ్రి, మన తండ్రి. కొంతమంది అనుకుంటారు నేను వీళ్ళ కడుపును పుట్టానండి, ఇంకా ధనవంతుని కడుపును పుట్ట ఉండొచ్చు కదా అని కొంతమంది మానవులకి ఉంటుంది. కనుక దేవుని ప్రణాళిక
వారి కడుపులో నువ్వు పుట్టాలని ఆయన ప్రణాళిక కలిగి ఉంది కాబట్టి వారి కడుపులో నువ్వు పుట్టావు కనుక మన భౌతికమైన తండ్రికి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారిని మనము ప్రేమించే వారిని ఉండాలి. తర్వాత దైవజనుని మనము ప్రేమించి ఉండాలి. యేసయ్య మన పరమ తండ్రి అని మనం ఎలా గ్రహిస్తామంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మన తండ్రి అని మనం నమ్మడానికి ఒక నిదర్శనం ఉంది. వచ్చామండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువు. చాలమ్మా. మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయము. మన తండ్రి ఎవరని చెప్తున్నారు? పరమ తండ్రి దేవుడు. కనుక మనము ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున్న మన తండ్రికి నీవు ప్రార్థన చేయప్పుడు గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఇప్పుడు మనకు దేవుడు ఎవరు? మన తండ్రిగా ఉన్నాడా లేదా? దేవుడు మనకు తండ్రి ఉన్నాడు కనుక ఆ తండ్రికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఉంటాం కదా, పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుడు మనకి ఎవరు? తండ్రిగా ఉన్నాడు కనుక మనం రహస్యమందు ఈ తండ్రికి ప్రార్థన చేయము. కనుక మనకి ఏ అవసరం ఉన్నా, ఒకవేళ మనకి ఏ ఇబ్బంది ఉన్నా మనము మనుషులకు చెప్పుకునే కంటే దేవుడికి చెప్పుకుంటే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే నీ దగ్గర ధనం ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర ఆరోగ్యం ఉంటే నిన్ను ప్రేమిస్తారు. అవన్నీ నీకు లేనప్పుడు మనుషులకి నీతో అవసరం ఉండదు. ఒక మాట నేను వాడినప్పుడు నీ దగ్గర ధనం ఉంటే, నీ దగ్గర బలం ఉంటే, నీ దగ్గర అన్నీ ఉంటే అంటారు కదా, ఏమీ ప్రయోజనం అవ్వకపోతే వాడు నా స్నేహితులు అని చెప్తానికి సిగ్గుపడతారు. అదే మంచి ఉద్యోగం వచ్చి ఎక్కడైనా మంచి పొజిషన్లో ఉంటే దారిలో అందరూ కూడా మనకి చుట్టాలు అవుతారు. పలానా ప్రసాద్ గారు అంటే అతను మాకు తెలుసండి అంటారు. అదే నేను ఏదన్నా తప్పు చేసి మంచి ప్రయోజనం లేకపోతే డబ్బు లేకపోతే ఆ కుర్రాడు మాకు తెలియదండి, ఎక్కడో మా ఊరి చివర ఉంటాడేమో, లేకపోతే మా ఇంటి చివరే ఉంటారేమో అంటాం. కనుక మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే వారు మన ధనాన్ని చూస్తారు, వారు మన బలాన్ని చూస్తారు, మన స్థితిగతులను చూసి ప్రేమిస్తారు. కానీ దేవుడు మనల్ని ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని ప్రేమించేవాడు ఎవరంటే పరమ తండ్రి అయినా మన తండ్రి. కనుక రహస్యమందున్న మన దేవుడు మనకి ఏమిస్తారంటే ప్రతిఫలం ఇస్తాడు. కనుక ప్రార్థన చేయనప్పుడు గదులను కూడా తల్లి చేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు అప్పుడు రహస్యమందు నీకు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చాడు. కనుక మనము మనుషులకు చెప్పకూడదు, కానీ దేవుడికి మన ప్రతి విషయం కూడా చెప్పేవారిగా ఉండాలి. కనుక మన పరమ తండ్రి మనల్ని ఆయన తండ్రిగా ఆయన్ని మనం గౌరవించాలి. కనుక పరలోకమందున మా తండ్రి అని మనం ఎలా అయితే ప్రార్థన చేస్తున్నాం, మా తండ్రి మనకి అవసరాలన్నీ కూడా తీరుస్తారని మనం విశ్వాసం కలిగి ఉండాలి. కనుక తర్వాత నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లల వాళ్ళు తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు సన్మానించడం పోయి తల్లిదండ్రులు కుట్టేవాళ్ళు కూడా లేకపోయారు. తర్వాత తల్లిదండ్రులు పిల్లల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాయని, వాళ్ళకి మంచి వస్త్రాలు ఇవ్వాలని, లేకపోతే వాళ్ళకి మంచి చదువుని ఇవ్వాలని వారు కష్టపడుతున్నప్పుడు వారు కష్టపడుతున్న పనిని కూడా చెప్పడానికి పిల్లలు చాలా సిగ్గుపడుతున్నారు. ఒక ఉదాహరణకు ఒక తండ్రి ఒక పిల్లల్ని మంచిగా చదివించాలని ఒక హోటల్లో పనిచేస్తుంటే ఒక స్నేహితుడితో వెళ్ళిన కుర్రోడు ఆ హోటల్లోకి వెళ్ళి ఆ తండ్రి ఏమో చాలా కష్టపడి అక్కడ ప్లేట్లు కలుపుకొని అక్కడ పని చేసుకున్న తండ్రి ఆ డబ్బులు కూడబెట్టి కుర్రవాడు చదువు నిమిత్తం ఆ ఫీజాని ఈ ఫీజాని దూర ప్రాంతంలో కుర్రోడు చదువు నిమిత్తమని ఆ తండ్రి ఎంతగానో సంపాదించి డబ్బులు పంపుతుంటే ఈ కుర్రోడు స్నేహితులతో వెళ్ళి ఆ హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో ఒక ఇంచుమించుగా 2-3 వేల రూపాయలు బిల్లు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు ఆ తండ్రి అక్కడే ప్లేట్లు కడుతున్నప్పుడు ఆ కుమారుని చూసి ఒకవేళ నా కుమారుడు వచ్చారని ప్రేమతో వెళ్తే ఆ కుమారుడు పక్కకు వచ్చి, నానా నువ్వు ఇక్కడ పని చేస్తున్నావని మా ఫ్రెండ్స్కి తెలియదు, ఒకవేళ తెలిస్తే నా పరువు పోతుందని ఆ తండ్రిని ఆ కుమారుడు అవమానించే పరిస్థితులు ఈ రోజుల్లో లేవా? ఉన్నాయి. యథార్థంగా జరిగిన సంఘటనలు అలా ఉన్నాయి. కనుక ఆ తండ్రి ఆ కుమారుని అంత దూరం చదివించి ఆ ఫ్రెండ్స్ వచ్చేలాగా తయారు చేసింది ఎవరంటే ఆ తండ్రి కష్టార్జితం. ఎందుకంటే ఆ తండ్రి ప్లేట్లు కడిగి చేతులు పాచిపోయే వరకు పనిచేసి ఆ డబ్బులు పట్టి అతను చదివిస్తుంటే అతను చదువుతున్నాడు. మా నాన్న ఇంత కష్టపడి చదువుతున్నాడని చెప్పడానికి కూడా, కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నాడని చెప్పడానికి కూడా సిగ్గుపడే పిల్లలు కూడా లేకపోయారు. కనుక
తల్లిదండ్రులు చేసే పనిని వాళ్ళు నా కోసం ఈ పాచి పనులు చేస్తున్నారు, లేకపోతే ఈ కొండలతో ఉంటారు, ఈ తుడుస్తున్నారు, ఇంత కష్టపడుతున్నారు అని చెప్పుకోలేని పిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఉన్నా ఉపయోగం లేదు, లేకపోయినా ఉపయోగం లేదు. కనుక తల్లిదండ్రుల కష్టాన్ని ప్రౌడ్గా చెప్పుకోవాలి. మా నాన్నగారు ఇలా పనిచేస్తున్నారు, మేమంత కష్టపడి మా నాన్నగారు ఎంత వాటిల్లో పనిచేసి నన్ను చదివిస్తున్నారు అని ప్రౌడ్గా చెప్పుకోవాలి. కనుక ఈ రోజుల్లో తల్లిదండ్రుల కష్టాన్ని వాళ్ళ శ్రమని దోచుకుని ప్రయోజకులైన వాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు కొంతమంది ప్రయోజకులు అవుతున్నారు. కనుక వాళ్ళు చదివించి ఆ డబ్బుకి వాళ్ళు కష్టపడిన ఆ ప్రయాసకు వారి కష్టార్జితానికి ఎప్పుడైతే పిల్లలు చదువుకుని ప్రయోజకులు అవుతారో అప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల కష్టానికి విలువ ఉంటుంది. కనుక ఈ రోజుల్లో పిల్లలు నిర్దాక్షిణ్యంగా తల్లిని సన్మానించింది పోయి వారిని దుఃఖపెట్టి వారిగా ఉంటున్నారు. కనుక దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే ముందుగా ఎవరిని ప్రేమించాలి? కనిపించే తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. కనుక స్కూల్లో చెప్తారు కదా, గురు బ్రహ్మ గురు విష్ణు పరబ్రహ్మ. ఆ దాంట్లో ఏమిటంటే తల్లిదండ్రులు కూడా మనకు మొదటి గురువు అని ఉంటుంది. కనుక వాళ్ళ గురువుల్ని కూడా మనము ప్రేమించేవారుగా ఉండాలి. అలాగే మన తల్లిదండ్రులు మనం ప్రేమించేవారుగా ఉండాలి. కనుక మనము దేవునికి ఇష్టంగా ఉండాలంటే కనుక మనం తల్లిదండ్రులు సన్మానించేవారుగా మనం ఉండాలి. కనుక మొదటిగా చాలా మంది అనుకుంటారు తల్లిదండ్రులు ఉన్నవాడు ఈరోజు ఫాదర్స్ డేకి శుభాకాంక్షలు చెప్తారు, నిజంగా మాకు తండ్రి లేడు కదా అని చాలా మందికి బాధ ఉండొచ్చు. అలాంటి వారికి తండ్రి లేని వారికి ఆయన సహాయకుడిగా ఉంటాడని ఆయన వాక్యంలో ఉంది. కనుక కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో ఉండొచ్చు అండి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము, తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. కనుక మనం అనుకుంటాము తండ్రి ఉన్న వారికి అన్నీ జరుగుతున్నాయి, మాకు తండ్రి లేడు, తండ్రి ఉంటే బాగుండు అని కొంతమంది తండ్రి లేని వారికి పంపిస్తుంది. కానీ వారికి ఒక శుభవార్త ఏంటంటే తండ్రి లేని వారికి ఆయన నీవే సహాయకుడు. తండ్రి లేని వారికి ఎవరయ్యా సహాయకుడు అంటే దేవుడే సహాయకుడిగా ఉంటాడు. కనుక ఒకవేళ తండ్రి ఉంటే కొంతవరకు ఇవ్వగలదు, కానీ దేవుడు సహాయం వస్తే దానికి అంత ఉండదు, అదుపు ఉండదు. కనుక దేవుడు ఎంతైనా ఇచ్చే సహాయకుడు. కనుక ఒకవేళ తండ్రి లేని వారు ఎవరైనా ఒకవేళ ఈ ఫాదర్స్ డే రోజున ఒకవేళ మీరు మా తండ్రి దుఃఖిస్తే కనుక తండ్రి లేని వారికి సహాయకుడు ఎవరున్నారు? దేవుడే సహాయకుడు. కనుక దేవుడు మీకు సహాయం చేస్తారని దేవుడు వాక్యం చెప్తుంది. కనుక మీరు ఈ వాక్యాన్ని బట్టి ఏం చేయాలంటే బలపరచేవారు. కనుక కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 5వ వచనం, తన పరిశుద్ధాలయ నుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు నాయకర్తనే ఉన్నాడు. తండ్రి లేని వారికి దేవుడు ఎవరంటండి? తండ్రి ఉన్నాడు. కనుక మీకు తండ్రి ఎవరంటే పరమ తండ్రి ఉన్నాడు అని మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే బలపరచబడాలి. ఆ దేవుని మాటను బట్టి మనందరం కూడా సంతోషపడాలి. కనుక తండ్రి లేని వారికి ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడు. తండ్రి లేని వారికి ఆయన ఏం చేసేవాడు? తండ్రి అయి ఉన్నాడు. కనుక ఎలా అయితే మరి మన వాక్య గ్రంథంలో చూస్తాం కదా, ఒక వాక్యం ఉంటుంది, తప్పిపోయిన కుమారుడు విషయంలో చూసినప్పుడు తండ్రిని చాలా దుఃఖపెట్టాడు, లోకం వైపు తిరిగాడు, లోకాశ వైపు తిరిగాడు. కానీ తన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ద్వేషించాడా? ప్రేమించాడు. కనుక దేవుడు మన పట్ల ప్రేమను చూపే దేవుడుగా ఉన్నాడు. ఎలా అయితే తండ్రి మరి ఆ కుమారుని చూసి పరుగులు వెళ్ళి చేసుకుని అంటే అదేమంటారు హత్తుకొని ఒక విందును ఏర్పాటు చేశాడు. అలాగా మనము దేవుడిలో తప్పిపోయిన మన కుమారులైన మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆయన ప్రేమించి ఆయన హత్తుకుని వారిగా ఉన్నారు. కనుక తప్పిపోయే కుమారుడి విషయంలో మనం చూసినప్పుడు తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఆదర్శమైన తల్లిదండ్రులు మన బైబిల్ గ్రంథంలో తండ్రి చాలా ఒక 2-3 ఉదాహరణలు చూపించాను, వాక్యాన్ని ముగిస్తాను. కనుక ఆదర్శవంతమైన తండ్రిగా ఉండాలంటే యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, చాలు యోబు గారు పిల్లల కొరకు అరుణోదయం లేచి ఏం చేశారంట? ఫోన్ చూసారా?
ప్రార్థన చేశారు. మనం అందరూ అంటాం, స్త్రీలారా మీరు అందరూ పిల్లల కొరకు ప్రార్థన చేయండి అంటాం. కానీ యోబు గారు ఏం చేశారంటే అన్నోలేము లేచి ఎవరి కోసం చేశారంటే వారి పిల్లల కొరకు ప్రార్థన చేశారు. తండ్రులైన వారందరూ కూడా తల్లిపై బాధ్యత కాదు, ఎవరు కన్నారు? తల్లి తండ్రి ఇద్దరు కలిసి కన్నారు. కనుక తండ్రి గారు ఏం చేయాలంటే పిల్లల కొరకు అరుణోదయం లేచి వారి భవిష్యత్తుల కొరకు వారి పోషణ నిమిత్తం, దేవా ఈ బిడ్డలు నాకు ఇచ్చావు దేవా తండ్రి, వీరి భవిష్యత్తు ఏంటి, వీరి ప్రణాళిక ఏంటి, వీరి చదువులు ఏంటి అని ఎవరు ప్రార్థన చేయాలంట? ఆదర్శవంతమైన తండ్రి యోబు గారు. ఆ యోబు గారు ఏం చేశారంటే అరుణోదయం లేచి ఏం చేశారు? పిల్లల కొరకు ప్రార్థన చేశారు. కనుక ఆదర్శవంతమైన తల్లిదండ్రులు మొదటిగా ఎవరు మనం చూపించాం? యోబు గారు. యోబు గారు అరుణోదయం లేచి ఏం చేశారు? పిల్లల కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. కనుక పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు బాధ్యత ఉంటే పిల్లలు బాధ్యతగా ఉంటారా? ఉన్నారు. కనుక పిల్లల పట్ల తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి చాలా బాధ్యత కలిగి ఉండాలి. అలాగే ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తు క్రమంగా ఉంటుంది. కనుక పిల్లలు ఎవరిని చూసి రోల్ మోడల్గా తీసుకుంటారంటే తండ్రిని వారు రోల్ మోడల్గా చూసి తీసుకుంటారు. అంటే ఒక ఉదాహరణ, వారి కుటుంబంలో కనిపించే మొత్తం గురువులు ఎవరంటే తల్లి తండ్రి. కనుక వారు ఏం చేస్తే పిల్లలు అది కూడా చేస్తారు. కనుక పిల్లలు ఆదర్శవంతంగా ఉండాలి, ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా ఉండాలంటే తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా బాధ్యత కలిగి ఉండాలి. పిల్లల్ని పోషించడానికి తండ్రి మనం ఏం చేయాలంటే బాధ్యత కలిగి ఉండాలి. కొంతమంది పిల్లల్ని కనేస్తారు కానీ వాళ్ళ పట్ల ఏ బాధ్యత లేకుండా ఉంటారు. కనుక తల్లి తండ్రి ఇద్దరు కూడా బాధ్యత కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా ఈరోజు తండ్రి, ఆదర్శమైన తండ్రి ఎలా ఉంటాడంటే బాధ్యత కలిగి ఉంటాడు. అలాగే వారి పోషణ నిమిత్తం కూడా బాధ్యత కలిగి ఉండేవాడికి ఉంటారు. రెండవదిగా చూస్తే మరి అబ్రహాం గారు, ఇంకా నీకు వాక్యం చేయడానికి లేకపోతుంది కాబట్టి అబ్రహాం గారు ఆదర్శవంతమైన తండ్రిగా ఉన్నారు. ఎందుకంటే విశ్వాసం విషయంలో ఆదర్శవంతమైన తండ్రిగా ఉన్నారు. అలాగే కుమారుడైన ఇస్సాకు గారు కూడా చాలా ఆదర్శవంతమైన కుమారుడుగా ఉన్నారు. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని తండ్రి కోరుకోవడం కాబట్టి కుమారుడు కూడా అదే విశ్వాసాన్ని కొనసాగించాడు. ఎందుకంటే ఆ తండ్రి మాటను ఎక్కడ కూడా చెవిదాకలేదు. నేను చెప్పాను కదా, గత 2 వారాలు వాక్యం చెప్పాను. ఇస్సాకు గారి వయసు, దహన బలికి వెళ్ళే వయసు ఎంతంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆ వయసులో అబ్రహాం గారి వయసు ఇంచుమించుగా 120 సంవత్సరాలు ఉంటుంది. ఆ వయసులో అబ్రహాం గారిని గెంటేసి ఇస్సాకు గారు సేఫ్ అయిపోవచ్చు. కానీ తండ్రి మాటకి లోబడి ఉన్నాడా? లోబడలేడా? తండ్రి దేవుడి దగ్గర ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పరీక్షలో వారిద్దరు కూడా గెలిచారు. కనుక మొదటిగా ఆదర్శవంతమైన తల్లిదండ్రులు తండ్రిలో మొదటిగా మనం ఎవరిని చూసాం? యోబు గారిని చూసాం. యోబు గారు ఏం చేశారు? అరుణోదయం లేచి ఆయన పిల్లల వరకు ప్రార్థించారు, బాధ్యత కలిగి ఉన్నారు, వాళ్ళని పోషించడానికైనా బాధ్యత కలిగి ఉన్నారు. రెండవదిగా అబ్రహాం గారు మరి విశ్వాసం ద్వారా ఆయన ఆదర్శవంతమైన తండ్రిగా ఉన్నాడు. కనుక పిల్లలైన వారు, మనం తండ్రులైన వారు మొదటిగా మనం ఏం చూడాలంటే ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమ గురించి లేకపోతే పిల్లల ప్రేమ గురించి మనం బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం ఉంది. ఏంటిది చెప్పాలి? ఏం అధ్యాయం ఉంది చెప్పాలి? పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి ఎవరు ఎలా ఉండాలనేది ఒక అధ్యాయం ఉంది, సామెతల గ్రంథం. సామెతల గ్రంథంలో మీరంతా చదివితే తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలి, పిల్లలుగా వారు ఎలా ఉండాలని చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం అక్కడ చూస్తాము. కనుక నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగా చదువుతాను. కనుక సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. చూడండి, బాలుడు నేర్వలసిన త్రాగులు వారికి నేర్పు, వారు పెద్దలైనప్పుడు కానండి. ఎవరు నేర్పాలి? తండ్రి తల్లి నేర్పాలి. బాలుడు నిలబడిసిన త్రాగులు వారికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. తర్వాత సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే రాసుకోండి, తర్వాత మీరు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు, నీ తల్లి చెప్పే బోధనను త్రోసు. కుమారుడా, మీరు అందరూ గ్రహించాలి. కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించము. తండ్రి ఏం చేసినా బెస్ట్గానే చేయాలని ఆలోచిస్తాడు కుమారుల పట్ల, పిల్లల పట్ల. కనుక ఒకవేళ నీకు తెలియని వయసులో ఏదైనా ఉపదేశం చెప్తే మనం ఏం చేయాలంటే దాన్ని ఆలకించేవారుగా మనము
ఉండాలి కనుక. అలాగే 23 వచ్చిన కూడా ఉంటుంది, 23 చూడ, నా గద్దింపులు విని తిరుగుడి, ఆలోచించుడి. చాలు. తండ్రి గద్దింపులు మనం విని గ్రహించేవారుగా ఉండాలి కనుక. అలాగే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. తండ్రి ఈ రోజుల్లో మా పిల్లల్ని ఏమనమండి, మేము చాలా గారాభంగా పెంచుకుంటామని చాలామంది అంటూ ఉంటారు. కానీ తండ్రి పిల్లల్ని శిక్షించాలి. శిక్షించడం అంటే వారికి క్రమాన్ని నేర్పాలి. ఒకవేళ క్రమంగా లేకపోతే వాడిని కొట్టినప్పుడు వాడు ఏం చేస్తారంటే క్రమంలో ఉంటాడు కనుక. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట, జ్ఞానం గలవాడు అవుతాడు. ఒకవేళ తండ్రి శిక్షించుకున్నాడు ఎలా పడితే అలా వదిలేస్తాడు, ఏమవుతాడు, జ్ఞానం లేని వాడు లోకానికి చాలా ప్రమాదకరంగా తయారవుతాడు కనుక. తల్లిదండ్రులు ఏం చేయాలంటే కుమారుల్ని జ్ఞానం గలవారుగా పెంచేవారుగా ఉండాలి. అలాగే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం కూడా చూసినట్లయితే, బెత్తముతో వాడు కొట్టనిన వాడు, బెత్తముతో కొట్టిన వాడి పాతాళంలో పోకుండా వాడి ఆత్మని తప్పించదు కనుక. ఈరోజు పిల్లలకి చాలా గారం నేర్పుతున్నారు. మా పిల్లలు మేము కొట్టమండి, మాకు ఉన్నది మా పిల్లలండి, వాళ్ళని మేము సంతోషం నేర్చుకుంటాం అని చెప్పి అనొచ్చు, మంచిదే. కానీ వాళ్ళు ఈరోజు సంతోషం నేర్పించే వాడు రేపు పొద్దున క్రమం లేకుండా తయారు ఏముందంటే మనకి బాధని తెచ్చేవాడుగా ఉంటాడు కనుక. పిల్లల్ని మనం ఎప్పుడు కూడా మందలించాలి, వాళ్ళ క్రమంలో పెంచేవారుగా తల్లిదండ్రులుగా బాధ్యత ఉంది కనుక. మనము పిల్లలు చాలామంది అనుకుంటారు మేము పడ్డ కష్టాలు మా పిల్లలకు తెలియకూడదండి, మేము పడ్డ ఇబ్బందులు మా పిల్లలకు తెలియకూడదని అనుకుంటారు. కానీ అక్కడే చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నారు కనుక. నేను మొన్న వైజాగ్ దగ్గర యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్ పక్కంటే ఒక కొబ్బరికాయలు కొట్టి అతన్ని చూశాను. నేను జసమ్మ వాళ్ళ అమ్మగారి బండి మీద ఉన్నాం. కొబ్బరికాయలు కొట్టి అతను కొబ్బరికాయలు కొట్టి కొడుతున్నాడు. అలా పాప మన జసమ్మ అంత కొంచెం పెద్ద, 1 సంవత్సరం పెద్ద ఉంటుంది అంతే. బాటిల్ పట్టుకుని నిల్చుని ఉంటాయి. నేను ఆ ఫోటో కూడా తీశాను. అయితే అక్కడ నేను ఆ సందర్భంలో గ్రహించింది ఏంటంటే, తండ్రి కష్టాలు చూసి సహాయం చేస్తున్న పిల్ల ప్రయోజనం అవుతుందా, నిష్ప్రయోజనం అవుతుందా అనిపించిందన్నమాట. తండ్రి కష్టాన్ని గుర్తించిన పిల్లలు, తండ్రికి సహాయం పడిన పిల్లలు ఇప్పుడు కూడా 99% ప్రయోజకులు అవుతారు కనుక. నేను అదే సంతోషించాను. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా డాడీ అని అంటుంది, ఆ పిల్ల కూడా క్యారమిట్ కూడా చదువుతుంది. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే తండ్రికి సహాయపడే కుమార్తెగా అక్కడ ఉంది. వారు తండ్రి ఏ పని చేస్తే ఆ పనికి సహాయపడే విధంగా ఉండాలని నేను చాలా సంతోషించాను. ఆ పిల్లలు గొడవ కూడా తీశాను. ఎందుకంటే వాళ్ళ నాన్న కొబ్బరి బొండాలు కొడుతుంటే కొబ్బరి బొండాలు కొట్టి మళ్ళీ ఆ బాటిల్ పట్టాలంటే చాలా కష్టం కనుక వాళ్ళకి సైకిల్ లేదు. అయితే ఆ పాప ఏం చేస్తే ఎదురుకుండా పట్టింది, ఆ బాటిల్ పట్టుకుంది, వాళ్ళ నాన్న గెరటెత్తి దాంట్లో పోస్తున్నాడు అని సంతోషించాను. నిజంగా తల్లిదండ్రులకు సహాయపడే పిల్లలు ఎలా ఉంటారని అప్పుడు అనిపించింది కనుక. తల్లిదండ్రులకి ఏ పని చేసినా పిల్లలు ఏం చేయాలంటే సహాయపడాలి. వారి కష్టాన్ని కూడా పిల్లలు చెప్పాలి. తల్లిదండ్రులు ఇలా కష్టపడితే. చాలా మంది తల్లిదండ్రులు భార్యని పిల్లల్ని పోషించడానికి ఎన్నో ఆహ్వానాలు పడుతున్నారా లేదా, పనికి వెళ్తే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా బాబు చాలా మంచోడు అని చెప్పి సాగు చేసి డబ్బులు ఇచ్చేస్తారా, ఇస్తారా? వాళ్ళు ఎన్నో ఆహ్వానాలు అంటారు. ఒకవేళ మన సొంత పనికి వెళ్తే కనుక యజమానుడి మీద మాట్లాడాలి. ఒకరు ఎక్కడైనా పని చేస్తే తోటి ఉద్యోగస్తుల మీద మాట్లాడాలి. ఇన్ని మాటలు పడి తండ్రి ఏం చేస్తారంటే ఆ బాధ అంతా మర్చిపోయి పిల్లల దగ్గరికి వచ్చి ఆ డబ్బులు ఆ భార్యకి ఇచ్చి చాలా సంతోషంగా ఉంటాడు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల కష్టాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. చిన్నపిల్లలు అయితే తెలియదు, కానీ పెద్దవారు అయితే కనుక ఖచ్చితంగా వారు ఆ విషయాన్ని తెలుసుకోవాలి కనుక. తండ్రి ఎంతో దుఃఖాన్ని, ఎంతో వ్యాధిని, ఎంతో పరిస్థితుల్ని దిగమిందుకొని కుటుంబంలో ఏం చేస్తాడు, సంతోషంగా ఉంటాడు. ప్రాముఖ్యంగా చూస్తే తండ్రి ఆడపిల్లల పట్ల ప్రేమ ఎక్కువ చూపిస్తారంట. తండ్రి ఆడపిల్లల పట్ల ప్రేమ ఎక్కువ చూపిస్తారంట. చాలా సర్వీలో తెలియదు ఎందుకయ్యా అంటే, ఆడపిల్ల కొద్ది సంవత్సరాలే మన దగ్గర ఉంటుంది, తర్వాత ఎవరో ఒకరికి పెళ్లి చేసి పంపించారని చెప్పేసి తండ్రి అంట ఆడపిల్లని ఎక్కువ ప్రేమించేవాడు. మగవాడు ఉంటే కనుక ఆడు ఇప్పుడు మన కళ్ళెదురు ఉంటాడు కాబట్టి ఆడపిల్లని ఎక్కువ ప్రేమించేవాడు ఉంటాడు. నిజంగా ఆడపిల్లలు కూడా తండ్రి పట్ల అదే ప్రేమను కలిగి ఉంటున్నారు. నేను చాలాసార్లు చూశాను. ఎందుకంటే మగవాడి కన్నా ఆడపిల్లలే తండ్రిని చూసేవారుగా చాలా మంది ఉన్నారు కనుక తండ్రి ప్రేమను మనం ఏం చేయాలంటే గుర్తించేవారుగా ఉండాలి. తండ్రి ప్రేమను మనము ఆయన ప్రేమను ప్రేమించాలి. తర్వాత ఆయన కష్టాన్ని మనం ప్రేమించాలి. ఆయన మనం గౌరవించేవారుగా ఉండాలి. ఏదైనా తండ్రి కష్టపడి పనికి వెళ్ళి వస్తే కనీసం మంచి కూడా పిల్లలు ఇష్టపడతలేదు. చాలా దారుణం ఉంది పరిస్థితి. ఆయన ఎవరి కోసం కష్టపడుతున్నాడు? లేకపోతే
ఆస్తులు సంపాదించలేదని తండ్రిని చాలా మంది నిందించే వారిగా ఉన్నారు. నేను ఒక వీడియో చూస్తాను. ఆ వీడియోలో ఏముందంటే ఒక అతను ఇలాగే ఒక కుమారుడు అంటున్నాడంట, మా నాన్న ఏమీ సంపాదించలేదు, అక్కడ పొలం ఉండేది ఇక్కడ పొలం ఉండేది ఇవన్నీ అమ్మేశాడు, ఇప్పుడు అది చాలా కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్పేసి బాధపడుతున్నాడంట. ఆ తర్వాత ఇంకొక దానంటే ఇల్లు చూసాడంట. సరే బాగానే ఉంది, ఇప్పుడు పొలం ఎంత మించి ఎంత రేటు ఉంటుందని అడిగారంట. అడిగితే ఇప్పుడు ఒక పొలం ఇంచుమించుగా ఒక 50 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు వాల్యూ ఉంటుందని చెప్పినప్పుడు, సరే అయితే మరి ఇప్పుడు నువ్వేమైనా పొలం కొనగలవా అని అడిగాడంట. అయ్యి బాబు నేను పిల్లలు పెంచుకోవడానికి చాలా కష్టమవుతుంది, నేను పొలం కొనే పరిస్థితిలో లేనన్నాడంట. సరే అయితే నువ్వు ఇప్పుడు ఈ పొలం కొనలేవు కదా, కొద్ది సంవత్సరాలకు ఒక 20 సంవత్సరాలకి నీ కుమారుడు మా నాన్న అప్పుడు ఈ 50 లక్షలు 50,000 కనిపిస్తాయి కదా, అప్పుడు మా నాన్న ఒక 50 లక్షలు ఎట్టి పొలం కొనలేకపోయాడని చెప్పేసి నేను అంటే నువ్వేమవుతావు అని అడిగాడంట. అర్థమైంది విషయం? ఇప్పుడు ఈ రేటు 50 లక్షలు 20 సంవత్సరాలకి 50,000 ఉంటాయి మనకి. అప్పుడు నీ కుమారుడే మా నాన్న అప్పుడు ఆ డబ్బంతా వేస్ట్ చేశాడు, ఒక 50 లక్షలు ఎట్టి ఒక ఎకరం పొలం కొంటే ఈ పరిస్థితి నా పరిస్థితి బాగుండు అని అంటే కనుక నీ పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు నిజంగానే ఆశ్చర్యపడాడు. కనుక ఈ రోజుల్లో పిల్లల్ని పోషించడానికి వాళ్ళు చదివించడానికే తల్లిదండ్రులకి చాలా కష్టమవుతుంది. కనుక నాకు అది సంపాదించలేదు, ఈ ఆస్తులు ఆ ఆస్తులు అని చెప్పేసి తల్లిదండ్రులు ఇప్పుడు మనం కూడా అడిగేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఒక తండ్రి కష్టం ఒక తండ్రి అవుతేనే కానీ తెలియదు. అర్థమైన విషయం, ఒక తండ్రి కష్టం ఒక పిల్లలకి తండ్రి అవుతేనే కానీ ఆ విలువ తెలియదు. కనుక ఆ ఉదాహరణ చెప్పినప్పుడు ఆ తండ్రి నిజంగానే తప్పు, నేను మా నాన్నగారిని చాలా తప్పుగా మాట్లాడాను, కనుక ఇదే పరిస్థితిలో పొద్దున్న ఒక 20 సంవత్సరాల తర్వాత నా కుమారుడు నన్ను క్వశ్చన్ అడిగితే కనుక నేనేం చెప్పగలను చెప్పేసి క్షమాపణ పొందాడు. కనుక మనం ఎప్పుడు కూడా పిల్లలైన వారందరూ కూడా ఏం చేయాలి, తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి, వారిని సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారి కష్టాన్ని గుర్తించేవారుగా ఉండాలి. తర్వాత ఆదర్శవంతమైన తండ్రులు ఎలా ఉండాలంటే పిల్లల కొరకు అరుణోదయం లేచి ఏం చేయాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే, అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటే ఇస్సాకు గారు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కనుక తండ్రులైన వారందరూ కూడా ఏం చేయాలంటే పిల్లల పట్ల మనం ఏం చేయాలండి, ప్రేమ కలిగి ఉండాలి, వారిని ఏం చేయాలంటే ప్రేమించేవారుగా ఉండాలి. ఒక తండ్రి ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31 చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31 వచ్చును. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31 వచ్చును చూడండి. చూడండి, నేను చదువుతాను చూడండి. 1వ అధ్యాయం 31 వచ్చింది చూడండి. ఈ దేవుడు యెహోవాను ఎత్తుకొని, మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్టుగా దేవుడిని యెహోవా ఎత్తుకొనును. మనుషుడు ఎలా అయితే తన తండ్రి తన పిల్లవాడి మీద ప్రేమతో ఎలా చేస్తాడంటే ఎత్తుకొని ఎలా అయితే సంరక్షిస్తాడో, ఎత్తుకొని ప్రేమిస్తాడో, మన దేవుడు కూడా మనల్ని ఎత్తుకొని ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడని వాక్యం ద్వారా తెలుస్తుంది. దేవుడిని యెహోవా మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా ఎత్తుకొను. కనుక దేవుడు మనల్ని ఎత్తుకొని ప్రేమించేవారుగా ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 13 వచ్చినట్టు చూసినట్లయితే ఆయన ప్రేమ, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథము 103వ అధ్యాయము ప్రతిదానికి దేవుడు తండ్రి ప్రేమను మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. తండ్రి తన కుమారుడు ఎలా అయితే జాలి పడతాడో, మనము ఒకవేళ పిల్లవాడిని తప్పు చేస్తే మనం ఏం చేస్తాము, కొట్టినా కానీ కాసేపటికి వారి పట్ల జాలి చూపిస్తాము, తిరిగి మనమే ప్రేమిస్తాం. కనుక తండ్రి తన కుమారుడు వల్ల ఎలా అయితే జాలి పడతాడో, తన ఎందుకు భయభక్తి గల వాళ్ళ జాలి పడును. కనుక మనం ఒకవేళ దేవుని విడిచినా, ఒకవేళ దేవుని మనం దూషించినా, దేవుని మనం మన జీవితంలో ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించినా, మనకి ఒకవేళ ఇబ్బంది వచ్చినా కానీ తండ్రి ఎలా అయితే జాలి పడతాడు, కుమారుల పట్ల మన భక్తుల పట్ల ఆయన అలా జాలి పడేవాడు దేవుడిగా ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 32 వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 32 వచనం. పదహారు 32 అమ్మ. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను
ఒంటరిగా లేరు. కనుక మన తండ్రి ఎవరని చెప్పాను? పరమ తండ్రి మనం సృష్టించిన దేవుడు. మన పరిస్థితులు ఏ పరిస్థితులు అయినప్పటికీ మనం కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఒకవేళ సమస్యల్లో ఉన్నా, ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉన్నా కానీ మనకి తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. కనుక ఒకవేళ మనకి మనుషులు ఉన్నారు, మనకి ధైర్యం ఉందని మనం అనుకుంటే కానీ వారందరూ కూడా కొంతవరకే. కానీ పరమ తండ్రి మనతో ఉంటే నేను ఒంటరిగా నేనైతే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. కనుక ఒక పిల్లవాడు తండ్రిని ఎలా అయితే సంరక్షిస్తాడు, తండ్రి పిల్లవాడిని ఎలా అయితే ప్రేమిస్తాడు, పిల్లవాడిని ఎలా అయితే తండ్రి పోషిస్తాడు, అలాగా దేవుడు మనల్ని పోషించేవాడిగా ఉన్నాడు. ఆయన పరమ తండ్రి మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు దేవుడుగా లేడు. కనుక మనము ఒక బలమైన తండ్రిని కలిగి ఉన్నాం. ఆయన ఎవరంటే మనం సృష్టించిన దేవుడు. ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే తండ్రిలా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. కనుక పిల్లలైన వారందరూ కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులు మనము ప్రేమించేవారు ఉండాలి, తల్లిదండ్రులు మనము సన్మానించేవారు ఉండాలి, తల్లిదండ్రుల కష్టాన్ని మనము గుర్తించేవారుగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజు నేను ఒక 2 విషయాలు 3 విషయాలు చెప్పాను. ఏం చేయాలి? ఆదర్శమైన తల్లిదండ్రుల్లో యోబు గారిని చూపించాను, తర్వాత అబ్రహం గారిని చూపించాను, తర్వాత సామెతల గ్రంథంలోంచి పెళ్ళైన వారు తల్లిదండ్రులకు ఎలా ఉండాలో, ఇటువంటి శిక్షకు సంబంధించి వారు ఎలా ఉండాలనేది కూడా సామెతల గ్రంథం నుంచి వివరించడం జరిగింది. కనుక మనం తండ్రి ప్రేమను గుర్తించినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక తండ్రిని దూషించిన వారికి మన వాక్య గ్రంథంలో ఉంటుంది, కటికి చీకట్లో దీపం ఆరిపేస్తానని చెప్పి ఉంటుంది ఆ వాక్యం. కారు చీకట్లో ఆరిపోయిన దీపం. కనుక తల్లిదండ్రులను ఎవరు కూడా నిష్ఠూర పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. కనుక ఈరోజు మనం చూస్తే మరి వృద్ధాశ్రమాలన్నీ కూడా కలకలాడిపోతాయి. ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి వాళ్ళు విడిచేసి వాళ్ళకి ఏదో వృద్ధాశ్రమంలో అక్కడ పెట్టేసిన తర్వాత ఈ రోజు వెళ్ళి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తే వాళ్ళు ప్రేమించినట్ట. ఈరోజు వాళ్ళకి స్వీట్లు తీసుకెళ్ళి పువ్వులు తీసుకెళ్ళి నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అంటే వాళ్ళు ప్రేమించినట్ట. కనుక తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలైన వారిని ఇష్టం పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. కనుక తల్లిదండ్రులు వారు ప్రేమించేవారుగా ఉండాలి. ఇప్పుడు మనం ఈరోజు వాక్యం తీసుకున్న ఆదర్శమైన తల్లిదండ్రులుగా తల్లి తండ్రి ఉండాలి. తర్వాత ఆదర్శవంతమైన పిల్లలుగా కూడా పిల్లలు ఉండాలి. మరి ఇస్సాకు గారి జీవితంలో మనం చూసుకున్నప్పుడు తండ్రి మాటకు ఆయన ఏమయ్యాడు? విధేయుడు. తండ్రి మాటను గెలిపించిన కుమారుడిగా మనం ఉన్నాడు. కనుక మనము ప్రయోజకులు అవ్వాలంటే, తండ్రి ఆశయాలు నెరవేర్చాలంటే, ఒక తండ్రి ఒక కుమారుడు ఆయన కష్టం పట్ల ఆ తండ్రి కష్టపడి తన కుమారుడి విజయాన్ని ఒకలా ఆయన చూడాలనుకుంటే